హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విజయ. మా విజయలక్ష్మి వంటకాల ఛానల్ని ఆదరిస్తూ మా ప్రోగ్రామ్స్ని అందరూ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు నేను జుట్టు సన్నగా ఉంది, జడ వేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అనుకునేటువంటి వారి కోసం ఈ వీడియో తీసానండి. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా చివరి వరకు చూడండి. మీరు నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చక్కగా మీరు చేసినట్లయితే మీ జుట్టు చక్కగా ఒత్తుగా అవుతుంది. ఈ రోజుల్లో చాలా హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారు కదండి. సో నేను మీకోసం అని చెప్పి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు తప్పకుండా చూడండి, ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము ఆముదం పెట్టుకోవాలి తలకి అనుకుంటే కనుక ఇలా పాయలుగా తీసి చక్కగా మన తలలో ఉన్నటువంటి చర్మానికి అంటే విధంగా మనము ఆముదం పెట్టుకోవాలి. ఎందుకంటే ఆముదంలో ఉన్నటువంటి పోషకాలు మన తలకు అంటాలన్నమాట. అట్లా త్వరగా అంటినట్లయితే చుండ్రు త్వరగా పోతుంది, మన హెయిర్ గ్రోత్ కూడా మంచిగా అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా తలలో ఉన్నటువంటి చర్మానికి అంటే విధంగా నీట్గా పెట్టుకోండి. మనము ఆముదం పెట్టుకున్నాక ఒకరోజు ఆముదం పెట్టిన తర్వాత 3 రోజుల వరకు మనము గ్యాప్ ఇవ్వాలి. అలా గ్యాప్ ఇచ్చి మనం 3వ రోజు తర్వాత తలస్నానం చేసి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి టిప్స్ మీరు ఫాలో అవ్వండి. మీ జుట్టు ఒత్తుగా తప్పకుండా అవుతుందండి. నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇది సాంబ్రాణి అంటారు. గడ్డ రూపంలో దొరుకుతుంది. ఇలా గడ్డలుగా మనము దంచి ఈ విధంగా పొడిలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మీకు చూపిస్తున్న విధంగా ఇలా మనము నుప్పులు రెడీ చేసుకుని ఏ విధంగానైనా సరే, మరి కట్టెలతోటైనా సరే నుప్పులు తీసుకొని ఆ నుప్పుల మీద మనం దంచినటువంటి సాంబ్రాణి పొడి వేయాలి. మనము మీకు చూపిస్తున్నాను కదా, ఇదిగో తలస్నానం చేసిన తర్వాత మొత్తం ఆరిపోకుండా కొంచెం పచ్చిగా ఉంది, ఇంకా ఆరిపోలేదు అని అనిపించిన తర్వాత మనం ఈ సాంబ్రాణి పొగ వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం పచ్చిదనం ఉంటే సరిపోతుందండి. మరీ తల పూర్తిగా ఆరిపోయిందాక మీరు ఆగొద్దు. కొంచెం పచ్చిగా ఉంది, తడిగా అనిపించిన దాకా ఉంచి ఈ విధంగా మనము నుప్పుల మీద సాంబ్రాణి, మనం దంచినటువంటి సాంబ్రాణి పొడి వేసుకుని పొగ పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నుప్పులు కదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. జుట్టుకు తగలకుండా ఎడంగా ఉండే విధంగా చూసుకోండి. ఎందుకంటే జుట్టు కవురుకుపోతుంది, అంటుకుంటుంది కదా నుప్పు త్వరగా. అలా అని చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. ఈ విధంగా ఎడంగా ఉంచి సాంబ్రాణి పొగ మన జుట్టు అంతా పట్టే విధంగా పెట్టుకోవాలి. సాంబ్రాణితో ఏంటి ఉపయోగం, జుట్టు ఎలా ఒత్తుగా అవుతుంది అని మీకు డౌట్ వస్తుందా? చూడండి, నేను ఈ వీడియో లాస్ట్ వరకు చూపిస్తున్నాను. మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. మనం సాంబ్రాణి సరిపోకపోతే ఇంకొంచెం పొగ ఒత్తుగా రావాలనుకుంటే కనుక మనము దంచినటువంటి పొడి కొంచెం వేసుకుంటూ తలంతా పట్టే విధంగా చూసుకోవాలి. ఈ సాంబ్రాణి పొగతోటే మన తల మొత్తం ఆరిపోవాలన్నమాట. చూపించాను కదా, కొంచెం పచ్చిగా ఉంది అంటే తడిగా ఉంది అన్నప్పుడే మనం ఈ సాంబ్రాణి వేస్తున్నాం కదా. మనం చక్కగా తలంతా ఆరిపోయేటట్టుగా మనం ఈ పొగ పట్టించాలి. ఎందుకంటే ఈ సాంబ్రాన్ని చర్మ వ్యాధుల నుంచి దూరం చేస్తుంది, చర్మాన్ని కాపాడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మనము డెలివరీ అయినటువంటి వారి దగ్గర కూడా చూడొచ్చు, చిన్నపిల్లలకు స్నానం చేయించిన వెంటనే లోపలికి తీసుకొచ్చి సాంబ్రాణి పొగ వేస్తారు, బాడీ మొత్తం అంటే విధంగా వేస్తారు. ఎందుకంటే చర్మ వ్యాధుల నుంచి మనల్ని సంరక్షిస్తుందని. సో మనం ఇదిగో తల ఆరిపోయిందండి, చూస్తేనే అర్థమవుతుంది కదా, మొత్తం పొడిగా ఆరిపోయింది తలంతా. ఈ సాంబ్రాణి వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. నేను అవి ముందు వీడియోలో నేను మీకు తెలియచేస్తాను. చిన్నపిల్లలకు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట. తలస్నానం మామూలుగా స్నానం చేపించినా సరే రోజు మనము సాంబ్రాణి పొగ పిల్లలకు పట్టిస్తాం. ఎవరైనా డెలివరీ అయినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే కూడా మీరు ఈ వీడియోని వారికి చూపించండి, వారు కూడా పాటించే విధంగా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్నపిల్లల్ని చాలా కాపాడుతుందండి సాంబ్రాణి.
చేతికి కూడా చిక్కదు ఫ్రెండ్స్, అంత ఒత్తుగా అవుతుందన్నమాట మీ జుట్టు. చూడండి, ఈ విధంగా జుట్టు ఒత్తుగా అవుతుంది. మీరు తలస్నానం చేసిన ప్రతిసారి సాంబ్రాణి పొగ వేసుకోవటం తప్పకుండా ఈ పని చేయండి, మర్చిపోకుండా. సాంబ్రాణి పొగ వేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూడండి, మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా సన్నగా ఉందని మీరు బాధపడాల్సిన అవసరం ఉండదన్నమాట. ఈ విధంగా ఒత్తుగా అవుతుంది మీ జుట్టు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఈ జుట్టుకి సంబంధించినటువంటి టిప్స్ మాత్రమే కాదండి, మన ఛానల్లో వంటలు కూడా చూపిస్తున్నాము. సో మీకు నచ్చినట్లయితే వంటలు కూడా చూసి లైక్ చేయండి. మన ఛానల్లో వంటలు, అలాగే మనకు బ్యూటీషియన్కి సంబంధించినటువంటి టిప్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలకు ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తారు కదండి స్కూల్లో, అంటే మన ఇంట్లో దొరికేటువంటి వస్తువులతోటే పిల్లలకు ప్రాజెక్ట్ వర్క్ ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాము. మన ఛానల్లో అన్నీ అందుబాటులో ఉంటాయండి. మీరు చూసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు ఈ ప్రోగ్రామ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. చక్కగా మా పాపకి తలస్నానం చేయించినాక ఇంట్లో ఒక డబ్బా వాచ్, మా బాబు వాచ్ బుక్ చేసుకున్నాడు అనమాట. ఆ వాచ్ డబ్బాలో వచ్చినటువంటి స్పాంజ్ తోటి ఇలా హెయిర్ బ్యాండ్ లాగా తయారు చేసింది మా పాప. చాలా బాగుందన్నమాట. మనం ఈ విధంగా జడ వేసుకున్నప్పుడు ఇలా ఏమన్నా పెట్టుకుంటే జడకి చాలా అందంగా కనిపిస్తుంది. చక్కగా నేను చెప్పినట్లు ఆముదం పట్టించుకుని 3 రోజుల తర్వాత తలస్నానం చేసి సాంబ్రాన్ని పట్టించుకున్నట్లయితే ఇంత చక్కగా చూడముచ్చటగా ఉండేటువంటి జుట్టు మీ సొంతం అవుతుంది ఫ్రెండ్స్. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.